తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి తిన్నా తినకపోయినా, శ్రమైన వేదనైనా కష్టమైన, ఒంట్లో బాగున్నా లేకపోయినా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా అండి? అయ్యో నా బిడ్డలు నా వంటి జీవితం జీవించకూడదు, మరొక గొప్ప జీవితం జీవించాలి, నాకంటే శ్రేష్టమైన జీవితం జీవించాలి, ఉన్నతమైన జీవితం జీవించాలి, కానీ ఎక్కువ కష్టాలు పడకుండా సుఖపడాలని ఆలోచిస్తారు మన గురించి. ఇలా ఎన్నో పోరాటాలు జీవితంలో. అలాగే ఈ లోకంలో కష్టాలను అనుభవించి, శ్రమలను అనుభవించి, పాపం అంటే భయపడి పారిపోయిన వ్యక్తి అండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం. పాపం చేయడానికి అవకాశం వస్తే, ఓ ఎవరు చూడట్లేదు కదా, నేను 4 గోళ్ల మధ్య ఉన్నా కదా, అయ్యో నేను మాట్లాడే మాట ఎవరికి తెలియదు, లేకపోతే నేను చేసే పని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనే విచ్చలవిడి తత్వంతో పాపంలో పడిపోయేవాడు బోల్డ్ మంది. పాపం అనుకుంటే జనాలందరికీ బ్రెయిన్లో ఒకటి వస్తుంది, వ్యభిచార పాపం. ఎవరు చెప్పారు? అదొక్కటేనా పాపం? యేసయ్య 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. టెన్త్ క్లాస్ పరీక్షలకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదండి, ఈ మధ్య జరిగింది కదా అది. 6 సబ్జెక్టుల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీషు, ఈ 5 సబ్జెక్టుల్లో వాడికి 100కి 90 పైన వచ్చినాయి అనుకుందాం. ఒక అబ్బాయికి లేకపోతే ఒక అమ్మాయికి 100కి 90 పైన వచ్చి, అబ్బా సూపర్ టాలెంటెడ్. మన మాతృభాష తెలుగులో వాడికి 20 మార్కులు వచ్చినాయి. వాడు 10th పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిలే అంటారుగా. అరే ఏం మాట్లాడుతున్నారు అసలు? 5 సబ్జెక్టుల్లో మావాడు మామూలుగా కాదు, చాలా బాగా తెచ్చుకున్నాడు మార్కులు. 100కి 90 పైన అంటే మాటలా? మావాడు చాలా తెలివైన వాడు, గొప్పవాడు అని చెప్పి తన తండ్రి తల్లి చెప్పుకోగలరా? ఎవరైనా అడిగేది ఒకటే, పాస్ అయ్యాడా, ఎంత వచ్చింది, ఇంతే కదండి అడిగేది. లేదు లేదు 5 పాస్ అయ్యాడు, 5ట్లో ఎంత అంటే 5 పాస్ అవ్వడం అంటే 1 ఫెయిల్ అయ్యాడనేగా అర్థం. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాం మనం? ఎక్సెప్షన్స్ ఎప్పుడు చూసినా కంపారిజన్స్. నేను పర్వాలేదులే, నేను అబద్ధం ఆడట్లేదులే, నేను వ్యభిచారం చెయ్యట్లేదులే, నేను దొంగతనం చెయ్యట్లేదులే, నేను మోసం చెయ్యట్లేదులే,